జనగామ జిల్లాలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. నిడిగొండ వద్ద ప్రధాన రహదారిపై హెర్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా పక్కనే ఆగి ఉన్నటువంటి ఇసుక లారీని వెనక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఇద్దరిని కూడా ప్రస్తుతం పోలీసులు బస్సు శిథిలాల నుంచి తొలగించి జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఇక గాయపడ్డ 6గురికి అయితే చికిత్స కొనసాగుతుంది. ఇక బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఇది రాజధాని బస్సు ఉదయమే నిన్న రాత్రి 11 గంటల ప్రాంతం లోపల బయలుదేరి హైదరాబాద్ వైపు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇక రోడ్డు పైన ఇసుక లారీ ఆగి ఉన్న ఇసుక లారీకి ఎటువంటి ప్రికాషన్ లైట్లు లేకపోవడంతో అజాగ్రత్త అతివేగంగా వెళ్తున్నటువంటి బస్సు డ్రైవర్ గమనించుకోకపోవడంతో ఆ లారీని వెనుక నుంచి ఢీకొట్టినట్లుగా ప్రస్తుతం అక్కడ సాక్షులు చెప్తున్నారు. ఇక మృతులు పూలమాటి ఓం ప్రకాష్, తను 75 సంవత్సరాల ముసలి వ్యక్తి, తను దిండిగల్ గ్రామానికి చెందిన వ్యక్తి. మరో మృతుడు నవదీప్ సింగ్, తను హన్మకొండలోని బాలసముద్రానికి చెందినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ప్రమాదానికి గురై ఇద్దరు ప్రాణాలైతే కోల్పోయారు. ఇక మిగతా 6గురి లోపల ఇద్దరి పరిస్థితి క్షేమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పోలీసులు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు గుర్తించి డ్రైవర్ అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇక డ్రైవరు మద్యం మత్తులో ఉన్నాడా లేకుంటే నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందా అనేది ప్రాథమికంగా పోలీసులు దర్యాప్తు అయితే జరుపుతున్నారు. ఇక వరుసగా ఆర్టీసీ బస్సుల ప్రమాదాలు జరుగుతుండడంతో అసలు ఆర్టీసీ ప్రయాణం సురక్షితమైనటువంటి ఒక భయాందోళన ప్రజల లోపల, ప్రయాణికుల లోపల అయితే కలుగుతున్న పరిస్థితి. ఇక ఈ యాక్సిడెంట్ కి సంబంధించి లారీ TG07 UK 5469 నెంబర్ గల ఇసుక లారీ రోడ్డు పక్కన ఆపడంతోనే గమనించక ప్రమాదం జరిగిందంటే తెలుస్తుంది. అయితే రోడ్లపై ఇష్టారీతిన ఇసుక లారీలు, భారీ వాహనాలు నిలపడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కూడా గత కొద్ది రోజుల నుంచి హైవేపై స్థానికులు నో పార్కింగ్ ఏరియా లోపల వెహికల్స్ ఆపనివద్దంటూ కూడా డిమాండ్ చేశారు. అయినా కూడా ఇష్టారీతిన నో పార్కింగ్ జోన్ల లోపల హైవేల పక్కన వెహికల్స్ ఆపడము, అదే విధంగా వాహనాలు భారీ వేగంతో వెళ్తూ గమనించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి అయితే పోలీసులు ఆ బాధితుల క్షతగాత్రులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు సమాచారం కూడా అందించారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కొంత ప్రమాద సమయంలో రోడ్డు వైపుకు స్టీరింగ్ తిప్పడంతో లెఫ్ట్ సైడ్ కు ఉన్నటువంటి ముందటి సీట్లలో కూర్చున్న ఇద్దరు మాత్రం చనిపోయారు. ఒకవేళ కనుక డ్రైవర్ ఆ సమయంలో అప్రమత్తంగా లేకపోతే పదుల సంఖ్య లోపల చనిపోయే అవకాశాలు ఉండేది. సో మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు యాక్సిడెంట్ గా ప్రధాన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు క్షతగాత్రులకు సంబంధించి జనగామ జిల్లా ఏరియా ఆసుపత్రి లోపలైతే చికిత్స కొనసాగుతుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి ఆ మృతులకు సంబంధించిన వాళ్ళ బంధువులకు కూడా సమాచారం అందించగా ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఆసుపత్రిలోని మార్చికి అయితే చేరుకుంటున్న సిచ్యువేషన్. ఇక ఈ వరుస ఘటనలతో ఆర్టీసీ ప్రయాణాలపై కొంత ప్రయాణికుల లోపల భయాందోళన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్ పై రాత్రే పోలీసు అదుపులోకి తీసుకొని తనకు ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు అయితే తీసుకుంటున్నారు. ఇక బస్సు ప్రమాదం పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యమేనా లేకుంటే లారీకి సంబంధించి ఆగి ఉన్న లారీని ఢీకొన్నాడా లేకుంటే సడన్ బ్రేక్ వేయడంతో డాష్ వేయాల్సి వచ్చిందనేది కూడా అర్ధరాత్రి జరగడంతో పూర్తి విచారణ జరిపి ఆ వివరాలు అయితే వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఇక క్షతగాత్రులకు సంబంధించిన పూర్తిగా ఐసీయూ లోపల ఇద్దరికి చికిత్స కొనసాగుతుంది. మరో 4గురికి స్వల్ప గాయాలయ్యాయి. మొత్తం ఆ ఇద్దరికి పరిస్థితి విషమంగా ఉండడంతో వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత తిరిగి మరో ఆసుపత్రికి తరలించే అవకాశం అయితే కనిపిస్తోంది. వరుస ప్రమాదాలు ఆర్టీసీ లోపల జరుగుతుండడంతో కొంత ఆర్టీసీ ప్రమాదాలకు నిలయంగా మారినట్టు ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇక చూడాలి క్షతగాత్రులకు సంబంధించి ఇద్దరు కూడా మరికొద్ది సేపట్లో వాళ్ళకి హెల్త్ కి సంబంధించి అప్డేట్ పై ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బస్సు ప్రమాదానికి సంబంధించి అయితే ప్రస్తుతము పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ బస్సు రాజధాని బస్సు దాదాపు 100 స్పీడ్ తో వెళ్తుంది ప్రమాదం జరిగినప్పుడు అంటూ కూడా స్థానికులు చెప్పారు. ఇక బస్సు ప్రమాదానికి గురైనప్పుడు అందులోపల 20 మంది ప్రయాణికున్నట్లుగా తెలుస్తుంది. అందులోనూ ఇద్దరు హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలోనే ప్రమాదం జరగడంతో అందులో హనుమకొండ బాలసముద్రానికి చెందినటువంటి నవదీప్ సింగ్
చెందాడు. స్పాట్ లోనే పులమాటి ఓం ప్రకాష్ తన దిండిగల్ చెందిన వ్యక్తి. వీళ్ళంతా డ్రైవర్ కు ఆపోజిట్ సైడ్ మొదటి సీట్లలో కూర్చున్న ఇద్దరే చనిపోయారు. ఇక స్వల్ప గాయాలతో వెనుకున్నటువంటి 6 బయటపడ్డారు. అందులో ఇద్దరు పరిస్థితి ప్రస్తుతం సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రయాణికులకు సంబంధించిన వివరాలను ప్రస్తుతం పోలీసులు అయితే సేకరిస్తున్నారు. ఇక జనగామ జనరల్ ఆసుపత్రికి క్షతగాత్రం తరించి చికిత్స కొనసాగుతుంది. ఇక ప్రమాద తీవ్రత చూస్తే పూర్తి ఒక బస్సుకు సంబంధించినటువంటి సైడ్ భాగం కంప్లీట్ గా రైలింగ్ బస్ సంబంధించినటువంటి ఐరన్ మెటల్ అంతా కూడా చొచ్చుకొని వచ్చి అందులోనే ఇరుక్కుపోయి చనిపోయారు. అర్ధరాత్రి 12 తర్వాత ప్రమాదం జరగడంతోనే మరి జేసీబీ తీసుకొచ్చి అందులో ఇరుక్కుపోయినటువంటి ఇద్దరు బాడీస్ ను కూడా బయటికి తీశారు. ఇక ప్రమాద తీవ్రతను చూస్తే పూర్తిగా భారీ స్థాయి చనిపోయేటువంటి అవకాశం ఉండేది. కానీ బస్సు లారీని ఢీకొనే సమయం లోపల కొంత డ్రైవరు మేల్కోవడం, వెంటనే బస్సును రైట్ సైడ్ తిప్పడంతో ఈ ప్రమాద తీవ్రత కొంత తగ్గిందని చెప్పొచ్చు. ఏదేమైనా కూడా ఆర్టీసీ డ్రైవరు నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్నటువంటి ఇసుక లారీని గమనించకపోవడంతోనే ప్రమాదం చోటు చేసుకుందంటూ కూడా ప్రత్యక్ష సాక్షులకు సమాచారం ఇచ్చారు. ఇక బస్సు డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకుని అయితే విచారణ చేస్తున్నారు. ఇక రాజధాని బస్సు కూడా దాదాపు 100 స్పీడ్ తో వెళ్ళేటువంటి వాహనం. సో అంత వేగంతో వెళ్ళేటువంటి బస్సు పూర్తిగా నిర్లక్ష్యంతోనే వెళ్ళాడా, లేకుంటే అక్కడ ప్రమాదానికి మరేదైనా కారణం ఉందని కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. ఇక బస్సులోని ప్రయాణికులంతా కూడా 12 గంటల ప్రాంతం లోపల ప్రమాదం జరగగానే ఆ స్థానికులు ఇతర బస్సు లోపల వారిని గమ్యస్థానానికి హైదరాబాద్ కి అయితే చేరవేశారు. ఇక అందులో కొంతమంది షాక్ గురి కావడంతో ఫస్ట్ ఎయిడ్ చేసి మరికొంతమందిని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతము 6 జనగామ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా హైదరాబాద్ కు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు మాత్రము కొంత సీరియస్ గా ఉందంటూ కూడా వైద్యులు చెప్పారు. వీళ్ళకి సంబంధించి అప్డేట్ మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం ఉంది. ఇక మరికొద్ది సేపట్లో ప్రాథమికంగా బస్సు ప్రమాదానికి సంబంధించి ప్రధాన కారణాలు, అందులో క్షతగాత్ర వివరాలను కూడా పోలీసులు అఫీషియల్ గా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ బస్సు ప్రమాదాలు ప్రధానంగా ఇప్పటికే స్పెషల్ ట్రైన్ హాట్స్పాట్ ఎక్కడెక్కడైతే ప్రమాదాలు జరుగుతున్నాయో ఆ ప్రమాదాలకు గల కారణాలు గుర్తించడానికి ఇప్పటికే ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. బస్సులకు సంబంధించి ప్రైవేట్ బస్సులకు సంబంధించి తనిఖీలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆర్టీసీ బస్సులు కూడా ఈ మధ్య కాలంలో ప్రమాదాల తీవ్రత పెరిగింది. సో దీంతో ఒక ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యం లోపల మళ్ళీ వరుస ప్రమాదాలు జరగడం ఆర్టీసీ లోపల కొంత ఆందోళనకైతే గురి చేస్తుంది. ఇక ప్రమాదం స్పాట్ లోపల ఇదే స్పాట్ కు సంబంధించి కిలోమీటర్ వ్యవధి లోపల దాదాపు గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జనవరి నుంచి ఇప్పటి వరకు 20కి పైగా ప్రమాదాలు జరిగాయి. అంటే ఆ ఏరియా కొంత యాక్సిడెంట్ ప్రోన్ గా ఉందంటూ నిడిగొండ క్రాస్ వద్ద అది యాక్సిడెంట్ ప్రోన్ అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అక్కడ కొంత సూచిక బోర్డులు లేకపోవడం, పూర్తిగా చిమ్మ చీకటిగా ఉండడంతోనే అక్కడ ఉన్నటువంటి పార్క్ చేసిన వాహనాలను గుర్తించకుండా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇక ఈ స్పాట్ కు సంబంధించి హెచ్చరిక బోర్డులు కానీ ప్రమాదాలు జరగకుండా మరేదైనా ప్రత్యేక చర్యలు కానీ తీసుకోవాలని స్థానికులు కూడా కోరుతున్నారు. ఇక పూర్తి స్థాయి లోపల ఈ ఘటనకు సంబంధించి మరికొద్ది సేపట్లో పోలీసులు అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది.